ఆంధ్రప్రదేశ్ అవతరణ మూల పురుషుడు అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సిబిఎం కూడలిలో పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహానికి ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎం లల్లి ఇతర అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు కీలక పాత్ర పోషించారన్నారు. భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు అందించిన సేవలను, ఆయన జీవిత విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన చూపించిన బాటలో పయనించాలని ఆమె తెలిపారు. కూడా చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తన మూల పురుషుడైన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగనీతిని భావితరాలకు విషేదపరిచేలా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. జయంతి సందర్భంగా వారు భావితరాలు గుర్తించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. దాంట్లో నేను కూడా చైర్మన్గా కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మేడం గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే వైఎస్ఆర్ కార్పొరేషన్ డైరెక్టర్స్ గారు, ఇది కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఈరోజు జయంతి సందర్భంగా రావడం ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దానికి ముఖ్య కారకులు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుని, రాజధానిని ఏర్పాటు చేసుకుని, మనకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా మనకి ఈరోజు ఇంత ఆనందంగా బతుకుతున్నాం అంటే దానికి అమర్జీవి పొట్టి శ్రీరాములు వారి భావితరాలు ఎప్పుడు ఎందుకంటే వారి త్యాగాన్ని మనం వృధా చేయకుండా వారి యొక్క అడుగుజాడల్లో నడిచే విధంగా అవతారం కూడా ఉండాలని అందరికీ నమస్కారాలండి. పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి జయంతి మహోత్సవం. మేమందరూ కూడా ఇక్కడ వచ్చి ఆయన కాంట్రిబ్యూషన్ అంటే ఆయన చేసిన త్యాగం విత్ హంగర్ స్ట్రైక్ ఎంటైర్ ఇండియాకి ఆయన యాక్చువల్లీ స్టేట్స్ ఫార్మేషన్కి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడానికి ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. మనం అందరూ ఏం చేయాలి అంటే ఆయన పెట్టిన మార్గం with respect to Deshbhakti, with respect to the contribution that we as people can give to the state. అదే మార్గంలో మేము కూడా నచ్చాలి అండ్ వీ హ్యావ్ టు టెల్ ముందు ఉన్న ఫ్యూచర్ జనరేషన్ కూడా ఆయన త్యాగం, ఆయన లైఫ్ స్టోరీ అన్నీ మేము కూడా నేర్పించాలి. అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు.